చెప్పమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు సార్ అని చెప్తున్నాడు. రైతులనట కేసీఆర్ పర్యటనలో వచ్చి వాడు చెప్పొద్దట, షికాయత్ చేద్దట, వాళ్ళకి కలిగిన బాధ కూడా చెప్పుకోవద్దట, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దట, పోలీసులు పోయి బెదిరిస్తున్నారు. నేను పోలీసు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవి ప్రజాస్వామ్యం, ప్రజలు ఉంటారుగా, ప్రజల బాధలు ఉంటాయి. డెమోక్రసీలో మీరు అతిగా పోవద్దండి అనవసరంగా. ఎవరు పర్మనెంట్ కాదు. మనం మేము కూడా 10 years ఉన్నాం. 10 yearsలో మేము పనిచేసిన కాంగ్రెస్ నశానికి కూడా ఉండకపోతుండే, ఒక్కడు మిగలకపోతుండే. మేము ఈ దుష్ప్రవర్తన చేయలే. మేము అహోరాత్రులు రాత్రింబవళ్ళు రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, నీళ్లు, మంచినీళ్లు, కరెంటు, మెడికల్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, వాటి మీద మా మీదుగా కరగబెట్టినాం. మేము అవన్నీ నిలబెట్టినాం, చూపెట్టినాం. ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ. మేము గాలి మాటలు చెప్తలేం. 10 ఏళ్ళు మా హృదయాన్ని, మా మెదడును, మా సమయాన్ని ఖర్చు పెట్టి మేము ఆ పని చేసినాం. రాత్రింబవళ్ళు కష్టపడ్డాం. నీళ్లు తెచ్చినాం, కరెంటు తెచ్చినాం, మంచినీళ్లు తెచ్చినాం, రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చినాం, సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. ఉన్నోని లేనోని అందరినీ కడుపులో పెట్టి కంటికి రెప్పలాగా చూసుకున్నాం. అదే ప్రజలకి ఇలా మీరు మోసం చేస్తామంటే ఊరుకోం. మీరేం చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ ఏమైంది? ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఎప్పటికి చేస్తారు? ఎందుకు చెప్తలేరు? బ్యాంకులు మించి ఎందుకు మాట్లాడతలేరు? బ్యాంకు నోటీసులు ఇస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఎందుకు మౌనం పాటిస్తున్నారు? దానికి సమాధానం కావాలి. మేము రైతాంగం పక్షాన, ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం. మళ్ళా పంటలు వేసుకోవాలి. ఇప్పుడు ఎండినా మళ్ళీ వేసుకోవాలి. రైతులు ప్రిపేర్ కావాలి. తెచ్చిన బాకీలు కట్టాలి. కాలిపోయిన మోటార్ల పైసలు బాకీలు తెచ్చిన అవి కట్టాలి. బోర్లు తవ్వితే లక్షలు ఖర్చు అయినాయి రైతులకు, అవి కట్టుకోవాలి. ఇది బ్యాంకు ఓని బాధలు.